హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. నేను ఈరోజు వైజాగ్లో ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ అండ్ ఇంకా చాలా రద్దీగా ఉన్న ప్లేసెస్లో ఇదొకటి. ఇది మనం ఆర్కే బీచ్ పక్క నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఫిషింగ్ హార్బర్ సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. అందరూ వెళ్ళి ఫిషెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. మంచి క్వాలిటీ ఫిష్ అయితే ఉంటుందండి ఇక్కడ. బోట్లో నుంచి అప్పటికప్పుడు వచ్చిన చేపలను అయితే మనకి ఇస్తారు. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఇంకా ఆ జాలర్లు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూపించాను. సో నాన్ వెజ్ తిన్నాను వాళ్ళు కూడా ఫిషెస్లో ఉన్న వెరైటీస్ చూడాలంటే తప్పకుండా అయితే ఈ వీడియో చూడండి. ఇక్కడ నుంచి మన కారు వెళ్ళడం స్టాప్ అయిపోద్ది అనమాట, ఎందుకంటే లోపల నుంచి నడుచుకుని వెళ్ళాలి. యాక్చువల్గా మెయిన్ గేట్ కూడా ఉంటుంది, కానీ మేము వేరే సైడ్ నుంచి వెళ్ళాము. ఇక్కడ నుంచి మనం నడుచుకుని వెళ్ళాలి. చూసారా బోట్స్ అన్నీ లైన్గా ఎలా పెట్టున్నారో, అంటే ఇవి ఫిషింగ్కి వెళ్ళి వచ్చేసిన బోట్స్ అనమాట. ఇది ఏ చేప అమ్మా? పేరేంటి? అపోలో ఫిషా? ఓకే ఓకే. ఇది అపోలో ఫిష్ అంట. ఎంత పెద్దగా పట్టుకొచ్చాము. అట్లుంటది మనతోని. మ్యాక్సిమం బిజినెస్ అంతా ఈ రిక్షాలోనే జరుగుతుంది. ఆ ఫిష్ చూడండి, దాని పేరు ట్యూనా అంట. ఇంకా ఇది చూసారా లాబ్స్టర్ అనమాట, పీతలాగా ఉంటుంది. దీనికి 8 లెగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా లాబ్స్టర్తో పాటు పాంఫ్లెట్ కూడా ఉంది. నాకు కొన్ని ఫిషెస్ నేమ్స్ అయితే తెలీదు, అన్నీ ఇక్కడే చూస్తున్నాను. ఎన్ని వెరైటీస్ అసలు. ఇది ట్యూనా ఫిష్, చాలా పెద్దగా ఉంది కదా. ఇక్కడ మన లోపలికి ఎంటర్ అవుతుంటే ఎక్కడ చూసినా చేపలే అమ్ముతారు. బోట్స్ పక్కన చేపలు చాలా బాగుంటాయి. ఇక్కడ చేపలు చూసారా కటింగ్ చేస్తున్నారు. ఎంత పెద్ద చేపలు ఉన్నాయి అసలు. చేపలు కటింగ్ చేస్తున్నట్లేదు, ఇక్కడైతే మటన్ కట్ చేస్తున్నట్టుంది. చాలా పెద్దగా ఉంది. పేరు పారా అంట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ అన్నీ ఫిషింగ్కి అయితే వెళ్ళి వచ్చేసాయి. ఇంకా వెళ్ళి వాళ్ళు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత చేపలన్నీ గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ అంటే ఏంటంటే అది సైజుని బట్టి అవన్నీ సపరేట్ చేస్తారనమాట, ఇంకా క్వాలిటీ బట్టి. చూడండి గ్రేడింగ్ ఎలా చేస్తున్నారో. ఇక్కడ నాకు ఇంకొక యూట్యూబర్ కూడా పరిచయం అయ్యారు, గంగపుత్రుడు లోవరాజు అంట. సో మనకు అది అతను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఇక్కడ ఎలా గ్రేడింగ్ చేస్తారు అది అని. ఇంకా ఇక్కడ బుట్టలతో అమ్మే వాళ్ళు హోల్సేల్గా అమ్ముతారు. మనకి రేట్ ఓకే అంటే తీసుకోవచ్చు, లేదా 2-3 కలిపి తీసుకోవచ్చు. ఈ పేరేంటి? సావిళ్ళ. ఓకే. ఇక్కడ హార్బర్లో చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు దొరుకుతుంది. బెస్ట్ క్వాలిటీకి తక్కువలో కావాలంటే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఇలా బుట్టలతో పెట్టేవి రేట్ ఫిక్స్ చేసేసి పెడతారు, ఇంత అని చెప్పేసి బుట్ట. మనకు నచ్చితే కొనుక్కోవచ్చు, ఇంకా బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. క్రాప్స్ ఎలాగా? 1200. ఇవి ఎలా అమ్మా? 1100. ఈ ఫిష్ చూసారా, ఇదైతే ఈల్ ఫిష్ అనమాట. నేను బుక్స్లో చదవడం తప్ప బయట అయితే చూడలేదు. నేను ఫస్ట్ టైం హార్బర్లోనే చూస్తున్నాను. ఈల్ ఫిష్ అంటే మనకి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది ఈ ఫిష్. ఇంకా ఇది కాస్ట్ వచ్చేసి 60 రూపీసే అంటండి కేజీ, చాలా తక్కువ. నేను ఇంకా చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను. ఇంక ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది చూసారా, ఇది స్టింగ్రే. ఇది నేను కూడా టీవీలో వాటిలో చూడడం తప్ప బయటని ఎప్పుడు చూడలేదు. చాలా నాకు ఇవన్నీ బయట చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా అయితే అనిపించింది. పెద్ద ఫిష్ అది, దాని పేరేంటి? అంత పెద్దది. మార్నింగ్ వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. ఇంకా వీళ్ళు లాస్ట్ ఎండింగ్ అనమాట, అమ్ముకుని వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పేసి ఈవిడ కొనుక్కోండి అని చెప్పేసి అడుగుతుంది. గులివెందులు 300. ఫోన్ పై కడిగారమ్మా 300కి. ఇదిగో బయట గులివెందులేనా? అన్ని గులిబెందులు అమ్మగారండి అన్ని. ఓకే. వెళ్ళిపోతాను ఏట్లేవు. ఇగో వెళ్ళిపోతామండి. ఇదేంటమ్మా, ఏ చేప? వంజరాలనా? 95 అడుగుతుంది. 10,000 క్రాప్స్ ఎలాగా? క్రాప్స్
కిలో 500. ఇక్కడ కనిపిస్తున్న చిన్న ప్రాన్స్ అయితే రొయ్య పొట్టు అంటారు, చారు కూడా చేస్తారనమాట. చిన్న గుట్ట చెప్తుంది కదా, అదేమో 50 రూపీస్, ఆ పెద్దదైతే 200 రూపీస్. ఇక్కడ ఫిష్ చూసారా ఎంత పెద్దది ఉందో, దీని హాఫ్ ముక్కే అంత లావు ఉంది. దీని పేరు కుంభకోణం అంట. నేనైతే ఎక్కడ చూడలేదండి, ఇక్కడ హార్బర్లోనే చూస్తున్నాను. అసలు 2 రిక్షాల్లోనే కూడా ఇది ఉంది. అసలు చాలా వెరైటీస్ ఆఫ్ ద ఫిషెస్ ఉన్నాయి. ఎవరైనా బయట వాళ్ళు ఎప్పుడైనా విజిట్ చేసి వైజాగ్ ఉంటే ఇది తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇంత వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ చూడడానికైనా తప్పకుండా అయితే వైజాగ్ హార్బర్కి అయితే రావాలి. ఇన్ని వెరైటీస్ ఇక్కడే మనం చూస్తాం. ఇంక ఇటువైపు నుంచి ఎండు చేపల సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అటువైపు మనం చూసిందంతా పచ్చి చేపలు అనమాట. ఇవన్నీ చూసారా, ఈ ఎండు చేపలు అయితే గుట్టలు గుట్టలుగా ఎలా కింద పోసి అమ్ముతున్నారు. అమ్మ ఇదేం చేప? సావా. ఓకే ఓకే. ఎంత ఎలాగా రేటు? కేజీ 250 అమ్మ. కేజీ 250. ఇది మొత్తం ఎండు చేపలు. అవునండి. ఇవి ఏ చేపలమ్మా? ఎల్సు గొంతులా? ఓకే ఓకే. ఇక్కడ ఆ ఫిష్ పేరు ఎలుసగొంత అంట. అసలు నేను ఎప్పుడూ ఆ ఫిష్ పేరు వినలేదు. మ్యాక్సిమం 2-3 వెరైటీస్ తెలిసేమో. తర్వాత ఇక్కడ మీరు బల్క్లో కనుక తీసుకుంటే వీళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ మనకి బయట కన్నా, బయట వీధుల్లో అమ్మేవాళ్ళు లేదా షాపుల్లో అమ్మే వాళ్ళకన్నా ఇక్కడైతే మనకి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. ఇంకా హోల్సేల్ కదా, సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అమ్మగారు ఎక్కడికో పిఠాపురం వెళ్ళిందా? అవునా? ఇవి కర్రీలోకి అమ్మా, ఆకుకూరలోకి కిలో 300. 300. 300. ఇది 600. 600. ఇది 550 వస్తాయి. 550. అంటే 500 ఫిక్స్. ఇది 450. 450. ఇది 250. 300. ఓకే. యూట్యూబ్ ఆంటీని అయితే పరిచయం చేద్దాం అనుకున్నా, బట్ ఆవిడ మనకైతే దొరకలేదు. ఆవిడ ఆపోజిట్ దొరికింది చెప్పు. ఆవిడ ఆపోజిట్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఏంటి మమ్మీ ఎవడీడు? 10 రోజులు 15 రోజులు దాకా ఉంటాము. అక్కడి నుంచి మేము ఏంటంటే ఒకవేళ మా చాలా ఉండదు, అన్ని వస్తాయి. ఒకవేళ తుఫాను గాలి వస్తే ఇబ్బంది పడిపోతాం. అది మొన్న గాలి వచ్చింది, ఇట్లా అలా అట్లా అలా ఇట్లా అట్లా ఇన్ని పడవచ్చు. మాకు 4:30 రాబడుకు మినిమమ్ ఎంత రాత్రి 10 అయింది. మా ఊరు సాయంత్రం 4:30 వచ్చేది ఇక్కడ డ్యూటీకి. అదే మనకి రాబడుకు మళ్ళీ రాత్రి 10 అయింది. అలాంటి గాలి డైలీ 3 రోజులు పడవు చేప. 2 రోజులు పడవ, 2 రోజులు పడిన కోడికి చెప్తున్నాడు చేపతో. 2 రోజులు పడవ, ఎప్పుడో 2-3 రోజులు పడతాయి చేప. అంతే మరి చాలా చాలా పడి వెళ్ళవచ్చింది మాకు. ఎందుకంటే మొన్న 2 రోజులు వచ్చింది మాకు, వెళ్ళాము మరి ఇంకా దారం అనమాట. అలాగే అప్పుడు అది వెళ్ళాలి. చెప్తున్నామ్మా, గంగలోకి వెళ్ళామంటే 10,000 జరగవచ్చు, 5,000 దొరకవచ్చు, 4,000 జరగవచ్చు. దాన్ని మనం పెట్టుకొని ఇక్కడ బోట్లోకి అయితే వెళ్తున్నాము, మీకు చూపిద్దామని. లోపల కూడా ఎలా ఉంటుందని. చాలా స్లిప్పరీగా అయితే ఉందండి, ఎందుకంటే అప్పుడే ఫిషెస్ అవన్నీ పట్టారు కదా. నెక్స్ట్ మీరు అక్కడ చూస్తే ఫిషెస్ గ్రేడింగ్ చేసి ఉన్నాయన్నమాట, ప్యాకెట్స్లో పెట్టారు. హార్బర్కి అయితే వచ్చేసాం. చూడండి, మొత్తం అన్ని బోట్స్ అన్ని ఫిషింగ్ అయిపోయింది. వీళ్ళు
అన్లోడింగ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఒక అన్ని తీసి సర్దేస్తున్నారు. ఇది ఇక్కడ చూసారా ఐస్ అన్నమాట. ఇదేంటంటే ఫిషెస్ ఫ్రెష్గా ఉండడానికి ఇది కూడా ఒక బిజినెస్. వీళ్ళు సేల్ చేస్తారు, వీళ్ళ దగ్గర చిన్న వ్యాపారులు వచ్చి కొనుక్కుంటారు. ఇది కెమికల్ ఫామ్లో కూడా ఉంటుంది ఈ ఐస్. మార్నింగ్ వెళ్ళండి. మార్నింగ్ వెళ్ళారా? మార్నింగ్ వెళ్తాం. వెళ్తారా? ఓకే ఓకే. 4 o'clock కి వెళ్తాం. హోమ్ క్లాక్ 4కి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తారు? 1 week. 1 వీక్ ఉంటారా? ఓకే. మిగతా అట్టే డేస్ 1 month 20 days 15 days అలా. సో ఇది ఇక్కడ వీళ్ళ జీవన విధానం. అంత ఈజీ అయితే కాదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.